వివాహం చేసుకుంటున్నాను అంటే అది వేరే ఉద్దేశం కాదు. నా ఆత్మను పరమాత్మలో లీనం చేసుకోవడం కోసమే. మోక్షములు 4: సాలోక్య, సారూప్య, సామీప్య, సాహిత్య. సాలోక్యం అంటే స్వామి ఉన్న చోటికి రావడం. సారూప్యం అంటే స్వామిలాగా తాను ఉండటం. సామీప్యం అంటే స్వామికి దగ్గరగా ఉండడం. సాయుధ్యం అంటే స్వామిలో లీనమైపోవడం. స్వామితో వివాహం అంటే నా దృష్టిలో ఇది. స్వామితో బంధం అంటే నా దృష్టిలో మోక్షం. ఇప్పుడు నేను సారూప్య, సామీప్య అనుభూతిని పొందాను. నీ కోరిక తీరబోతుంది గోదా. ఈ క్షణం కోసమే స్వామి నా ఈ జన్మ జన్మలకు జనులకి నువ్వు గుర్తుండిపోతావు గోదా. నీ తృప్పావై రచన చిరస్థాయిగా నిలుస్తాయి. మీ లీలలలో నేను అక్షరమైనందుకు, మీ ప్రేమని పొందే భాగ్యం నాకు కల్పించినందుకు నేనే ధన్యురాలిని స్వామి, ధన్యురాలిని. ఇప్పుడు నేను సాహిత్యంలో లీనమై ముక్తిని పొందబోతున్నాను. జయ